వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే శ్రీని గారు. లక్ష్మి గారు, మహిళలకు తీరని అన్యాయం ప్రతిపక్షాలు చేసినాయి, మహిళా రిజర్వేషన్ బిల్లును వెనగొట్టినాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. నిజంగా దీనిపైన మీ కామెంట్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయటంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటున్నామంటే 2023లో నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతోటి బిల్లు తీసుకొచ్చిండ్రు. ఆ బిల్లు చట్టమైంది. చట్టమైన తర్వాత దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుండా మన 2026 ఏప్రిల్ 16 తేదీలో జరిగినటువంటి పార్లమెంటు సభ్యులకు సర్క్యులేషన్ చేసిన దాంట్లో 3 అంశాలు పొందుపరిచిండ్రు. ఒకటి 131 రాజ్యాంగ సవరణ బిల్లు 2026, రెండవది డీలిమిటేషన్ బిల్లు 2026, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది 3 బిల్లులు తీసుకొచ్చిండు. ఆ 3 దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అని ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే చట్టమైంది కాబట్టి. డీలిమిటేషన్ తోటి ముడిపెట్టి ఆ బిల్లు గురించి మాట్లాడిండ్రు కాబట్టి అది అందుకని ప్రతిపక్షాలు దాన్ని ఆమోదించలేదు. కానీ మోడీ గారు ఏదైతే చట్టం చేసిండ్రో ఆ చట్టాన్ని డీలిమిటేషన్తో లేకుండా దాన్ని అమలు చేస్తే ప్రతిపక్షాలు కానీ మహిళలు కానీ హర్షిద్దురు. ఇది ప్రతిపక్షాల వ్యతిరేకించినటువంటి అయితే కాదనేది మేము చెప్పాలి. పార్లమెంట్లో 3 బిల్లులలో మహిళా బిల్లే లేనప్పుడు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు ఇంకా మహిళల బిల్లును వీళ్ళు అడ్డుకున్నారు, మహిళా బిల్లు వీగిపోయింది అని చెప్పేసి మీడియాలో కానీ బీజేపీ మాట్లాడుతున్నదా అంటే పదే చెప్తున్నారు. అంటే మహిళలు నమ్మాలి కదా. మహిళలు చాలామంది మహిళా బిల్లు పెడుతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అనేది పదే చెప్తున్నారు. అది చట్టమైంది, ఆల్రెడీ చట్టమైంది కాబట్టి ఆ చట్టాన్ని ఒక షరతులు లేకుండా వాళ్ళు ప్రతిపక్షాలు కోరుతున్నాయి, డీలిమిటేషన్ లేకుండా. వీళ్ళు మటుకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. ఇది సమంజసం కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే సమాజంలో సగ భాగం ఉన్న మహిళల ఓట్లు వేయించుకుంటున్నారు. 1996 నుంచి చూసినట్లయితే ఇప్పటిదాకా ప్రతిసారి మహిళా బిల్లుని ఏదో రకంగా వెనుకకు నెట్టిండ్రు. ఎట్లా వెనుకకు నెట్టారు? 96 నుంచి ఇప్పటి వరకు అసలు మహిళా బిల్లు గురించి జరిగిన కృషి ఏంది, దాన్ని ఎట్లా వెనుకకు నెట్టబడ్డారు కొంచెం చెప్తారా మా ప్రేక్షకుల కోసం? 1996లో మొట్టమొదటగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. అప్పుడు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది శరద్ పవార్ కావచ్చు, లాల్ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, అట్లా ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా అది ఓబీసీ నెపంతో పక్కగా నెట్టేసారు. అప్పుడే స్పష్టంగా చెప్పారు చట్టంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పొందుపరిచారు కాబట్టి దాన్ని ఆ రకంగా బిల్లుని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లుని మీరు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందని మొట్టమొదటిగా 1996లో పెట్టినప్పుడు అప్పట్లో వ్యతిరేకించారు. అట్లా చాలాసార్లు 1998లో పెట్టిన తర్వాత 2003లో కావచ్చు, తర్వాత 2008లో కావచ్చు, 2010లో కూడా పెట్టిండ్రు. 10లో పెట్టినప్పుడు కూడా రాజ్యసభలో ఆమోదం పొందింది. లోకసభకు వచ్చేసరికి ఆమోదం పొందలేదు. తర్వాత 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు, మేము అధికారంలోకి వస్తే 33% రిజర్వేషన్ కల్పిస్తామని మహిళలకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. తర్వాత సీతారాం యేచూరి గారు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు తను కూడా మాట్లాడిండు, మహిళా రిజర్వేషన్ బిల్లుని పెట్టాలే మీరు అని మాట్లాడినప్పుడు దాన్ని కూడా తిరస్కరించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అప్పుడు కూడా బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. మరి అత్యధిక మెజార్టీ ఉన్నప్పుడు మరి బిల్లుని పాస్ చేయాలి కదా. కొన్ని సందర్భాలు ఏకాభిప్రాయం అని చెప్పి ఆ బిల్లుని నెట్టేసిండ్రు. ఏకాభిప్రాయం అనుకున్నప్పుడు కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఏకాభిప్రాయం లేకున్నా కానీ అమలు చేసుకున్నారు. పెట్టిండి చట్టం కావచ్చు, రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, కరోనా టైంలో రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసుకున్నారు. అట్లాగే లేబర్ కోడ్ బిల్లులను కూడా 4 లేబర్ కోడ్ బిల్లులను కూడా అమలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2019కి వచ్చేసరికి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఉన్నప్పుడు వెంటనే ఆ బిల్లుని పాస్ చేయాలి. అప్పుడు మహిళలు మోసం చేసినట్టే కదా.
అత్యధిక మెజార్టీ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము పాస్ చేస్తామని 2014 ఏదైతే వాగ్దానం చేసిండో 2019 అత్యధిక మెజార్టీ వచ్చిన తర్వాత పాస్ చేయాలి. మహిళల పట్ల ప్రేమ ఉంటే మహిళా అభివృద్ధి మా ధ్యేయం, మహిళా సాధికారితే మా ధ్యేయం, మహిళలు అన్ని రంగాల్లో ఇంకా ముందుకు రావాలని కోరుకున్న వారిలో నేనొకరినని మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటినటువంటి పరిస్థితి. 2023లో మేమే చేసినాం, ఎవరు చేయలేదు చట్టం అని చెప్పేసి చెప్తున్నారు. మహిళలకు పట్టం కట్టినాం, మహిళలకు చట్టం కాదు పట్టం కట్టినాం అంటున్నారు. అంటే 2023లో ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు చేసిరు, ఓకే. మరి అది వెంటనే అమలు చేస్తే నిన్న మహిళలు అభినందించేవాళ్ళు కదా, ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోయే వ్యక్తి కదా మోడీ గారు. మరి వెంటనే అమలు చేస్తే ఆయనకు అంత పేరు వచ్చేది. అమలు చేయలేదు కదా. జనగణన అన్నాడు, డీలిమిటేషన్ అన్నాడు. జనగణనతో సంబంధం లేకుండా, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఈ బిల్లుని పాస్ చేయండి అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేసినా కానీ ఆ బిల్లుని పాస్ చేయలేదు. అంతకుముందు కూడా అనేక సంవత్సరాలుగా ఈ బిల్లుని పాస్ చేయండి, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడు ఈ సమాజం అభివృద్ధి అవుతుంది అని అనేక సందర్భాల్లో రాస్తారోకోలు చేసాం. రాస్తారోకోలు చేస్తే కేసులు పెట్టారు. హైదరాబాద్లో కూడా రాస్తారోకు చేయడం జరిగింది. మాకు అంతరాయం కల్పించారని పోలీసు వాళ్ళు కేసు పెడితే దాదాపు 5 సంవత్సరాల పాటు మేము తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షురాలు పీకే శ్రీమతి గారు ఆనాడు పార్లమెంటులో తను ఎంపీగా ఉండి మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని అనేక మహిళా విభాగాలను కలుపుకొని పార్లమెంటు లోపట బయట అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తే కూడా దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి. తర్వాత 2020 అట్లా పోరాటం చేసినటువంటి ఫలితంగానే 2023లో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. దాన్ని యాజిటీస్గా అమలు చేయాలి, అమలు చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రతిపాదన 2011 ప్రకారంగా మన పార్లమెంట్లో ఏం మాట్లాడతారంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా డీలిమిటేషన్ చేసిన తర్వాత చట్టం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతారు. అంటే 2011 ప్రకారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా చాలా నష్టపోతాయి, దక్షిణాది రాష్ట్రాలు చాలా చాలా నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలకు బెనిఫిట్ జరుగుతుంది. ఎట్లా అని అనుకున్నప్పుడు 1971లో ఇందిరాగాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసి ప్లానింగ్ అమలు చేసి ఇక్కడ చేయాలంటే ఆమె దక్షిణాది రాష్ట్రాల్లో దాన్ని అమలు చేసిండ్రు. మరి చేసినప్పుడు ఇక్కడ జనాభా తగ్గిపోతుంది కదా. అదే దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయలేదు. అప్పుడు జనాభా ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, అక్కడ వాళ్ళకు లాభం జరుగుతుంది. దీన్ని అట్లాగే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే డీలిమిటేషన్ 20 సంవత్సరాల పాటు చేయొద్దని ఫ్రీజ్ చేసింది. తర్వాత అదే ఫ్రీజ్ మళ్ళీ వాజ్పేయి 2001లో 25 years ఎక్స్టెన్షన్ చేయటం వల్ల నష్టం జరుగుతుంది. 2011 ప్రకారంగా డీలిమిటేషన్ చేస్తే నష్టం జరుగుతుందని ప్రతిపక్షాల వాదన. ప్రతిపక్షాలు ఏంటంటే అట్లా చేస్తే నష్టపోతవి దక్షిణాది రాష్ట్రాలు, అది కరెక్ట్ కాదు. ఈ డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితేనే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అయితే ఇక్కడ అండి, సారీ ఫర్ ది ఇంటరప్షన్, డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ సీట్లను ఇప్పుడున్న 543 సంబంధించిన సీట్లను 850కి పెంచి ఆ పెరిగిన సీట్లలో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పేసి మోడీ అంటున్నారు. అంటే పెరిగిన సీట్లు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు, దానిపైన ఏం చెప్తారు? అదంతా ఎందుకండి, ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్ల ప్రకారంగా చట్టమైంది కదా, ఆ ప్రకారంగా చేయండి. అంటే దీంట్లో కూడా పురుషాధిక్య భావజాలమా, మహిళలకు రావద్దని సీట్లు పెంచితేనే మహిళలకు కల్పిస్తారా రిజర్వేషన్లు? ఇది చాలా అన్యాయం. 850 వస్తే ఇప్పుడు 2026 తర్వాత మీరు చేయండి. 2026 తర్వాత జనగణన లెక్కలు తీసుకొని, జనాభా లెక్కలు తీసుకొని దాని తర్వాత డీలిమిటేషన్ చేస్తే ఎన్ని వస్తే అట్లా ఆ ప్రకారంగా చేయండి. 850 వస్తే ఏ రాష్ట్రాలకు ప్రయోజనం? ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి ప్రయోజనం ఉండదు. అంటే ముందు మహిళా బిల్లును పెట్టి ఇవన్నీ అంశాలు వారు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా చూడాలి? అప్పుడు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందు పెట్టి ఈ డీలిమిటేషన్ను
ముందుకు దోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి, మహిళలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మహిళా బిల్లు చట్టమైంది కదా, దీని పేరుతోటి డీలిమిటేషన్ చేయాలనేది వీళ్ళ మోడీ గారి యొక్క ప్రతిపాదన. ఈజీ అవుతుంది. ఇది వీగిపోతే ప్రతిపక్షాలే మహిళా రిజర్వేషన్కి అడ్డుపడ్డాయి అనేది చెప్పి మిగతా రాష్ట్రాలలో, బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ లబ్ధి పొందటం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నది అనేది మహిళా లోకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకోండి, 2011 ప్రకారంగా జనాభా లెక్క ప్రకారంగా తీసినట్లయితే డీలిమిటేషన్ ఎక్కువ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు పెరిగితే ఈ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో అవసరం లేదు, వాళ్ళ సభ్యులతోటే అధికారంలోకి వస్తుంది బీజేపీ ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఆధిపత్యం అనేది పెరిగిపోతుంది. ఆధిపత్యం పెరిగిపోయిన తర్వాత ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్ను మీరు చూడండి, దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ పన్ను అక్కడికి చేరుతుంది, ఢిల్లీకి ప్రభుత్వానికి చేరుతుంది. మరి ఇప్పుడు రేపటి నాడు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, అక్కడికి ఇక్కడ నిధులు మంజూరు చేయరు. ఇప్పటికే మనం చూస్తున్నాం, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అనేక రాష్ట్రాలలో గవర్నర్లు వాళ్ళకి ఇష్టమైనటువంటి గవర్నర్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానమైనటువంటి బిల్లులు కూడా అమలు కానియకుండా చేస్తుంది. ఈ ఆధిపత్యం అనేది రేపటి నాడు ఇంకా పెరిగిపోతుంది, వాళ్ళతో మనకు సంబంధం లేదని. మరి లేనప్పుడు వివిధ రాష్ట్రాలకు ఒక అస్తిత్వం ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, అట్లాగే తమిళనాడు ద్రవిడ ఉద్యమాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రానికి మాకు సపరేట్ రాష్ట్రం కావాలని, అట్లాగే కర్ణాటకలో అనేక సంస్కరణ ఉద్యమాలు, ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అస్తిత్వం ఉన్నప్పుడు మరి ఈ నిధులు ఇవన్నీ సంబంధించినటువంటి దాంట్లో మాకు ఎక్కువ కేటాయించాలన్నప్పుడు, కేటాయించకపోతే ఆ రాష్ట్రాల యొక్క భవిష్యత్తు ఏం కావాలి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బతుకుదెరువు ఎటుపోవాలి, మరి ఇవన్నీ ఆలోచించే ప్రతిపక్షాలు ఇవాళ అడ్డుకున్నవి. కానీ అంటే మీరు మోడీ ప్రభుత్వం బీజేపీ మహిళలకు అన్యాయం చేసిందని మీరు ఇంటర్వ్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రపతిని మహిళను చేసినామంటున్నారు, మహిళలకు అనేక పథకాలను తీసుకొస్తున్నాం, మహిళలకే అన్ని పథకాలను మహిళల చుట్టూ చేస్తున్నాం, మహిళల్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ అంటుంది. అంటే మీరు చెప్తున్న దానికి బీజేపీ చెప్తున్న దానికి అసలు ఉల్టా ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? ఎక్కడ ఉల్టా లేదు. ఇక్కడ ఏ హక్కు వచ్చినా దాని వెనకాల త్యాగము, పోరాటాల ద్వారానే ఫలితం అనుభవిస్తున్నాం తప్ప మహిళలము ఏ ప్రభుత్వాల ద్వారా మేము హక్కు అనుభవించట్లేదు. ఓటు హక్కు కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు, లైంగిక వేధింపుల చట్టం కావచ్చు, సమాన పనికి సమాన వేతనం చట్టం కావచ్చు, ఏ చట్టం చూసినా కానీ మా పోరాట ఫలితంగానే సాధించుకున్నాం. 1950లో రాజ్యాంగం, అంటే 1950లో రాజ్యాంగం ఏర్పడ్డది. రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాతనే ఓటు హక్కు వచ్చింది, రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాతనే ఆస్తి హక్కు వచ్చింది, రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాతనే మహిళా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండ్రు. అంతకుముందు మహిళా సంక్షేమ పథకాలు లేవు. మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. దీనికి కారణం ఏంటిది? మహిళల స్థితిగతుల మీద ఒక కమిటీ వేయాలి అని చెప్పి ఆనాడు వీణా మజుందార్ అనే వాళ్ళతో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరిగి అసలు మహిళలు ప్రథమ ద్వితీయ కాదు, తృతీయ శ్రేణి పౌరాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలని పార్లమెంట్కి సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా రాజకీయంగా మహిళలకు సమాన అవకాశాలు లేవు. అట్లా మహిళలు నష్టపోతూ ఉన్నాం. అందుకే బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహిళా చట్టాన్ని అమలు చేయటంలో ఒక నిబద్ధత కూడా లేదు. వాళ్ళు ఏంటంటే మోడీ గారి కాంచి మొదలు పెట్టుకుంటే హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళ ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి భావజాలం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ మహిళలను వెనుకబడాలనుకుంటుందా, మహిళలకు వ్యతిరేకమా? ఆర్ఎస్ఎస్ మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కదా వీళ్ళంతా. మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అందరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏంటి? మహిళలు ఇంటికి పరిమితం కావాలి, మహిళల యొక్క ప్రాథమిక బాధ్యత కుటుంబము. అసలు రాజస్థాన్లోనే రాసిండ్రు కదండి, మహిళల యొక్క బాధ్యత ఏంటిది అన్నప్పుడు కుటుంబం అనేది రాసిండ్రు, పుస్తకాలలో పాఠ్యాంశాలలో రాసిండ్రు.
ఆ మన గుజరాత్లో ఈ మధ్య కాలంలోనే మహిళలు బయటికి రావద్దు అనేది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇంకో స్టేట్లో కూడా మహిళల గురించి చాలా గాడిదలతో పోల్చి రాజస్థాన్లోనే అనుకుంటా బీజేపీ ఎంపీలు చాలా మంది కామెంట్లు చేశారు మహిళలకు సంబంధించింది. బీజేపీ నాయకులు మహిళల పట్ల తక్కువగా చులకన భావంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొకటి ఏంటంటే మహిళా రెజ్లర్లు భారతదేశానికి పతాకాలు తెచ్చినటువంటి మహిళలు వాళ్ళు. ఆ మహిళల పట్ల బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్, మహిళా రెజ్లింగ్ అధ్యక్షుడు సాక్షి మాలిక్ కావచ్చు, వినేష్ పోగాట్ కావచ్చు, వాళ్ళిద్దరిని కాక అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధిస్తుండని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కనీసం ఎఫ్ఐఆర్ ఇస్తే ఎంతో పెద్ద పోరాటం చేస్తే కేసు పెట్టినటువంటి పరిస్థితి. మణిపూర్ ఘటన చూసినాం, మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే కనీసం మోడీ గారు ఏమీ మాట్లాడలేదు. 2002 గుజరాత్ అల్లర్లు చూసాం. అల్లర్లో అప్పుడు ఆ గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇట్లా ఏ రకంగా చూసినా కానీ మహిళలని అభివృద్ధి చేసే విధంగా, మహిళ అభివృద్ధికి బాటలు వేసే విధంగా వారి యొక్క విధి విధానాలు లేదు. మాటలు మాత్రం ఎక్కువ చెప్తున్నారు మహిళల గురించి. మహిళలు అభివృద్ధి అవుతే నేను సంతోషించే వారు నేనొకరు కూడా గతంలో చెప్పిండు. తను 26 జనవరి సందర్భంగా జెండా ఎగరేస్తూ కూడా మహిళల గురించి చాలా చాలా మాట్లాడుతున్నాడు. కానీ చేసే కాడికి వచ్చేసరికి అమలు చేయట్లేదు. అందుకే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డీలిమిటేషన్తో షరతులు పెట్టకుండా చట్టాన్ని అమలు చేయండి. అదే ఏమైనా ఏ పేరుతోటైనా మహిళా రిజర్వేషన్లు అయితే వెనక కొట్టబడ్డాయి. మీరు ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేస్తే ఈ రకంగా ఒక చట్టంగా మారింది. ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి అవుతుంది. భవిష్యత్తులో ఎవరెవరిని కలుపుకొని పోతారు, ఎలాంటి ఉద్యమాలు చేయబోతారు? ఈ చట్టము అమలు కావటానికి రాజకీయ పార్టీలుతో పాటు అట్లాగే మహిళా విభాగాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కలిసి భవిష్యత్తులో ఒక ప్రణాళికను రూపొందించుకుని ఉద్యమాలు పోరాటాలు చేస్తేనే తప్ప ఈ చట్టం అమలయ్యే అవకాశం ఉంది తప్ప ఈ చట్టం దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా కానీ ఇది చట్టం అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక మహిళా విభాగాలతో చర్చించి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా మేము కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, రాస్తారోకోలు, అనేక ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము మా ప్లాన్ రూపొందించుకుంటున్నాం. అవసరమైతే భవిష్యత్తులో పార్లమెంటును కూడా ముట్టడి చేయడానికి కూడా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో అట్లా ఇప్పుడు మహిళా చట్టంని అమలు చేయటం కోసం కూడా అట్లాంటి మరొక ఉద్యమం వస్తే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వము ఆ చట్టాన్ని అమలు చేస్తారు తప్ప లేకపోతే చెయ్యరు అనేది మహిళా లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మహిళలము స్థానిక సంస్థల్లో ఇలా తన ప్రతిభను చాటుకుంటున్నారు. అనేక రంగాల్లో అంటే మహిళలు కుటుంబ పరంగా, సమాజపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ, అనేక విజయాలు సాధిస్తూ తన శక్తిని చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఆలోచించకుండా ఈ మోడీ గారు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అనేక సాకులు పెట్టి, అనేక తిరకాసాలు పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కాబట్టి అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే, 2023లో ఏదైతే నారీ శక్తి వందన అధినియం అని మంచి పేరు పెట్టి ఆ బిల్లుని ఆమోదించుకొని చట్టం చేసిండ్రో దాన్ని ఏ షరతుల్లో జనగణన డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అమలు చేయండి. మహిళా సంఘాలు మిమ్మల్ని అభినందిస్తాయి, చరిత్రలో నిలిచిపోతారు. అట్లా చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ సాయుధ పోరాటం ఏ రకంగా అయితే జరిగిందో రేపు బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆ చట్టం తీసుకురాకపోతే వ్యతిరేకంగా మా ఉద్యమాలు కొనసాగుతాయని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ శ్రీని గారు. మనలక్ష్మి గారు చాలా క్లియర్గా చెప్పినారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా పాస్ అయింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి రాజకీయ లబ్ధి కోసమే మోడీ ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మహిళలు కూడా భవిష్యత్తులో ఇలాంటి
చట్టాలను అమలు చేయడానికి కూడా ఉద్యమాలు మళ్ళీ చేయాల్సిన అయితే అవసరం ఉందని చెప్పేసి అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని మహిళా సంఘాలని, మహిళా విభాగాల్ని కలుపుకొని మహిళా రిజర్వేషన్ల అమలు కోసం మళ్ళీ ఐద్వాగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి మల్లులక్ష్మి గారు అనేక అంశాలని మీ ముందు ఉంచారు. మహిళల ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, హక్కుల కోసం, ప్రతి హక్కును సాధించడానికి ఎలాంటి పోరాటాలు చేశారు, ఎలాంటి కమిటీలు ఏర్పడ్డాయి, ఇలాంటి చాలా ఒక విలువైన అంశాలని మీ ముందు ఉంచారు. తప్పకుండా వాటిపైన మీ కామెంట్ కూడా రాయండి. ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క తెలుగు పౌరునికి పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి టీటీఆర్.